తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మోదీ గురించి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేసే విమర్శల్లో ప్రధానంగా వినిపించేవి కనిపించేవి ఆయన కార్పొరేట్ మిత్రులు అంబానీలు అదానీల గురించిన విమర్శలు. ఈసారి రాహుల్ వారి గురించి పెద్దగా చెప్పడం లేదు. రిజర్వేషన్ల టాపిక్ పైకి వెళ్లిపోయారు. అయితే వీరి గురించి మోదీ మాట్లాడుతున్నారు. గతంలో అంబానీ అదానీల గురించి రాహుల్ మాట్లాడేవారని, కానీ ఇప్పుడు మాట్లాడడం లేదని, ఎంత నల్లధనం ఇచ్చారని ప్రశ్నించటం ప్రారంభించారు. అంతేకాదు బీజేపీ పరిస్థితి అంత గొప్పగా లేదన్న మాట ఆయా కార్పొరేట్ సామ్రాజ్యాల చేతుల్లో ఉన్న మీడియాలో తరచూ వస్తున్న విశ్లేషణలు చూస్తే నిజంగానే అదానీకి మోదీకి చెడిందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కరీంనగర్ లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ఓ కొత్త అస్త్రాన్ని బయటికి తీశారు. గుజరాత్ కు చెందిన వ్యాపారవేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలతో కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. 5 ఏళ్లుగా విమర్శిస్తూ వచ్చి ఎన్నికల ప్రక్రియ ఆరంభం కాగానే అదానీ అంబానీలపై రాత్రికి రాత్రే విమర్శలాపేశారు. టెంపోల్లో ఎంత నల్లధనం మీకు చేరింది అని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. అంబానీ అదానీలకు నల్లధనం లింకు పెట్టి మోదీ మాట్లాడడంతో రాహుల్ గాంధీ స్పందించారు. వారు టెంపోలలో డబ్బు కట్టలు పంపిస్తారని మీకెలా తెలుసు అని, మీకు అలాగే పంపేవారా అని ఎదురు ప్రశ్నించడం ప్రారంభించారు. అంబానీ అదానీ గురించి మొదటిసారి వ్యతిరేకంగా మాట్లాడారు అని, ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ విమర్శలు ప్రారంభించింది. అంబానీ అదానీలు మోదీకెంత సన్నిహితిలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన వారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారిని చర్చనీయాంశం చేయటం హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో ఇంతకాలం మోదీకి సపోర్ట్ చేస్తూ వస్తున్న మీడియాలోనూ కలకలం కనిపిస్తోంది. జీ మీడియా మోదీ కనిపించకుండా బ్యాన్ చేసింది. అయితే ఆ తర్వాత సంస్థలు అనేక మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. తర్వాత బెంగాల్లో సందేశ్ ఖాళీ ఉదంతం అంతా ఫాల్స్ అని అదానీ టేకోవర్ చేసిన మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. రిలయన్స్ మీడియా ఈసారి ఎన్నికల్లో బీజేపీకి అంత వేవ్ లేదన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతోంది. ఎందుకిలా జరుగుతోంది అని కార్పొరేట్ రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వం ఈ ఇద్దరు వ్యాపార దిగ్గజాలకు అనుకూలంగా వ్యవహరిస్తోంది అంటూ ప్రతిపక్షాలు ఎప్పటినుండో విమర్శలు చేస్తున్నాయి. గత 10 సంవత్సరాల కాలంలో అదానీ అంబానీల సంపద గణనీయంగా పెరిగింది. కోవిడ్ కాలం సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఆ సమయంలో ఆర్థిక వృద్ధి స్తంభించిపోయింది. లక్షలాది మంది ప్రజలు జీవనోపాధి కోసం ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అంబానీ ఆసియాలోనే సంపన్నుడు. అదానీది 2వ స్థానం. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 15 మంది జాబితాలో వీరిద్దరి పేర్లు ఉన్నాయి. వాటాల విలువను పెంచుకునేందుకు స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ అనేక అవకతవకలకు పాల్పడిందంటూ అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ వెల్లడించి 15 నెలలు గడిచాయి. అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలపై సెబీ దర్యాప్తు జరిపింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. హిండెన్బర్గ్ తర్వాత పలువురు ఫైనాన్షియల్ జర్నలిస్టులు కూడా అదానీ గ్రూప్ అక్రమాలు అవకతవకలను బయటపెట్టారు. అవకతవకలు జరిగాయని సెబీ నిర్ధారించినప్పటికీ ఇప్పటి వరకు ఆ గ్రూప్ పై పెద్దగా చర్యలేవీ తీసుకోలేదు. తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రాను లోక్సభ నుండి బహిష్కరించినప్పుడు అదానీ పేరే ఎక్కువగా బయటకొచ్చింది. అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మొయిత్రా సభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. దీన్ని ఇష్టపడని మోదీ సర్కార్ ఆమెను సభ నుండి బయటకు పంపింది. మొయిత్రా అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నేటి వరకు సమాధానం చెప్పలేదు. అదానీ అంబానీలకు మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలు ఎంతో ఉపయోగపడ్డాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, విమానాశ్రయాల ప్రైవేటీకరణ, మైనింగ్ నిబంధనల్లో మార్పులు వంటివి ఇందులో భాగమే. హఠాత్తుగా ఎందుకు వారిపై మోదీ కాంగ్రెస్ కు లింకు పెడుతున్నారు అన్నది ఇక్కడ కీలకం.
దేశ కార్పొరేట్ దిగ్గజాలు మోదీతో గొడవ పడేంత సాహసం చెయ్యవు. ఆయనతో సామరస్యంగానే ఉంటాయి. కానీ వారు అన్ని పార్టీలతోనూ సన్నిహితంగా ఉంటారని చెప్పేందుకే మోదీ వారిపై కొత్తగా ఆరోపణలు చేస్తున్నారు అన్న అనుమానాలు రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. లోగుట్టేమిటో మోదీకే ఎరుక. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.